హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ట్రెండింగ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక కొత్త బిగ్గెస్ట్ లూట్ అయితే తీసుకురావడం జరిగిందన్నమాట. ఈ యొక్క లూట్లో మనకి పర్ పేటిఎం నెంబర్కి 200 రూపీస్ పేటిఎం క్యాష్ అనేది రిసీవ్ అయితే అవుతుంది. అలాగే వితౌట్ కేవైసీ ఫ్రెండ్స్ ఓకేనా. సో ఇందులో ఎటువంటి కేవైసీ కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇందులో మనం ప్రాసెస్ కంప్లీట్ చేసిన వెంటనే ఇన్స్టెంట్గా మన యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే మన యొక్క పేటిఎం వాళ్ళకి సో 200 రూపీస్ సంబంధించిన పేటిఎం క్యాష్ అనేది రిసీవ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈ యొక్క యాప్లో నేను విత్డ్రా అనేది చేశాను. అలాగే నాకు పేమెంట్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో మన యొక్క పేటిఎం వాళ్ళకి రిసీవ్ అయితే అవుతుంది అన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్కి చూడండి, ముందుగా యాప్ నేమ్ వచ్చేసరికి కాయిన్డిసెక్స్ యాప్ అనమాట. ఈ యొక్క కాయిన్డిసెక్స్ యాప్లో ఒక కొత్త క్యాంపెయిన్ అయితే రన్ అవుతుంది. ఈ యొక్క క్యాంపెయిన్లో మనం పార్టిసిపేట్ చేసినట్లయితే మనకి 200 రూపీస్ సంబంధించిన పేటిఎం క్యాష్ అనేది ఇన్స్టెంట్గా మీ యొక్క పేటిఎం వాళ్ళకి అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఎవరైనా అంటే సో ఇంతకుముందు కాయిన్డిసెక్స్ యాప్ ఎవరైనా ట్రై చేసినట్లయితే సో వాళ్ళు కూడా అంటే ఒక మొబైల్లో అన్లిమిటెడ్గా మనం అకౌంట్స్ క్రియేట్ చేసి ఈ యొక్క లూట్ అనేది ట్రై చేయవచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మీ మొబైల్లో కాయిన్డిసెక్స్ యాప్ ఉన్నట్లయితే సో మీరేం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ అనేది ట్రై చేయండి. సో 100% మీకు ట్రిక్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి ప్లే స్టోర్ నుంచి ఐస్లాండ్ అప్లికేషన్ అనేది మీరు ఇన్స్టాల్ చేయండి. ఐస్లాండ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ యొక్క యాప్ అని మీరు ఓపెన్ చేయండి. ఓకేనా. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాక్సెప్ట్ బటన్ అనేది కనబడుతుంది. సింపుల్గా యాక్సెప్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ మళ్ళీ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి నెక్స్ట్ బటన్ అయితే వచ్చేసింది కదా. సింపుల్గా నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి హోమ్ పేజ్ అయితే వస్తుందన్నమాట. సో మీరేం చేస్తారంటే ఈ యొక్క డైరెక్ట్ అంటే ఈ యొక్క సో ఏదైతే ఐస్లాండ్ అప్లికేషన్ ఉంది ఈ యొక్క ఐస్లాండ్ అప్లికేషన్ డైరెక్ట్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి వర్క్ అని ఒక ఆప్షన్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి మనకి పైన వర్క్ అని ఒక ఆప్షన్ అయితే వచ్చేసింది కదా. సో ఈ యొక్క వర్క్ అని ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఓకేనా. సో వర్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి పైన క్రోమ్ బ్రౌజర్ అయితే వచ్చేసింది కదా. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు క్రోమ్ బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో క్రోమ్ బ్రౌజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి యాడ్ అకౌంట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సింపుల్గా ఇక్కడ యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర అంటే కాయిన్డిసెక్స్ యాప్లో మీరు యూజ్ చేయని ఏదైనా ఒక కొత్త ఈమెయిల్ ఐడి అనేది సో యూజ్ చేసి ఇందులో మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది పాస్వర్డ్ ఇచ్చేసి ఇందులో మీరు లాగిన్ అయితే అయిపోయింది. సో లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి, ఇక్కడ సెర్చ్ బార్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క కాయిన్డిసెక్స్ యాప్ క్యాంపెయిన్ లింక్ అనేది మనకి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరేం చేస్తారంటే ఈ యొక్క క్యాంపెయిన్ లింక్ అని మీరు కాపీ చేయండి. ఓకేనా. సో క్యాంపెయిన్ లింక్ కాపీ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మన సెర్చ్ బార్ అయితే కనబడుతుంది కదా. సో సెర్చ్ బార్లో ఈ యొక్క లింక్ అని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీ యొక్క పేటీ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో గుర్తుపెట్టుకొని ఇక్కడ మీ యొక్క పేటీ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి డైరెక్ట్ ప్లే స్టోర్కి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, మీ యొక్క పేటిఎం నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మీకు ప్లే స్టోర్కి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ప్లే స్టోర్ నుంచి ఇక్కడ మీ యొక్క కాయిన్డిసెక్స్ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో డైరెక్ట్ ప్లే స్టోర్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇన్స్టాల్ బటన్ అయితే కనబడుతుంది కదా. సింపుల్గా ఇక్కడ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క యాప్ని మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ బటన్ అయితే కనబడుతుంది కదా. సింపుల్గా ఇక్కడ ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క కాయిన్డిసెక్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సింపుల్గా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా. సో మీ నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి, కాయిన్డిసెక్స్ యాప్లో ఇంతకుముందు మీరు యూజ్ చేయని ఒక కొత్త ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి కంటిన్యూ ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. సింపుల్ ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఆ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ ఆప్షన్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. ఓకేనా. సో మీరేం చేస్తారంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అంటే ఇంతకుముందు కాయిన్డిసెక్స్ యాప్లో యాడ్ చేయని ఒక కొత్త మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసి ఈ యొక్క కాయిన్డిసెక్స్ యాప్లో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేయండి. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్కి చూడండి, ఒక కాయిన్డిసెక్స్ యాప్లో మీరు సక్సెస్ఫుల్గా సైన్ అప్ అయిన వెంటనే మీ యొక్క పేటిఎం వాళ్ళకి విత్ ఇన్ 2 మినిట్స్లో మీకు 1 రూపీ అయితే డిపాజిట్ చేస్తారన్నమాట. సో ఎవరికైతే ఇక్కడ 1 రూపీ డిపాజిట్ అవుతుందో సో వాళ్ళకి ఖచ్చితంగా 200 రూపీస్ సంబంధించిన పేటిఎం క్యాష్ అనేది రిసీవ్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ 1 రూపీ డిపాజిట్ అయిపోయిన తర్వాతనే ఈ యొక్క లూట్ అనేది ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీకు 1 రూపీ డిపాజిట్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే మీ యొక్క కాయిన్డిసెక్స్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు ఏదైతే కొత్తగా సో కాయిన్డిసెక్స్ యాప్ అయితే క్రియేట్ చేశారో ఆ యొక్క కాయిన్డిసెక్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ ఫండ్స్ అని ఆప్షన్ కంపల్సరీ సింపుల్గా యాడ్ ఫండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ యాడ్ ఫండ్స్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో యాడ్ ఫండ్స్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మన యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరేం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ అండ్ అలాగే రీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీ యొక్క ఐఎఫ్సీ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రొసీడ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ప్రొసీడ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. సో బ్యాంక్ అకౌంట్ యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే
సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి యాడ్ ఫండ్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో మీరేం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే ఒక 540 రూపీస్ అనేవి ఎంటర్ చేయండి. ఓకేనా. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, మళ్ళీ మీ అమౌంట్ మళ్ళీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ ఒక చిన్న ట్రాన్సాక్షన్ చేయడం కోసం మాత్రం మీరు 540 రూపీస్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా. సో 540 రూపీస్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మోబిక్విక్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో యూపీఐ ఎవరు కూడా సెలెక్ట్ చేసుకోకండి. సో ప్రతి ఒక్కరు కూడా మోబిక్విక్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. మోబిక్విక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు వాలెట్ అనేది సెలెక్ట్ చేసుకొని వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మోబిక్విక్ అయితే కనబడుతుంది కదా. సింపుల్గా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పే 540 రూపీస్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటే సింపుల్గా మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా ఓటీపీ అయితే వస్తుంది అన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనకి కింద మీ యొక్క యూపీఐ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే పేటీఎం కానీ ఫోన్పేకి సంబంధించిన యూపీఐని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అంటే ఇక్కడ సపోజ్గా మీరు ఇక్కడ పేటీఎం సంబంధించిన యూపీఐ ఇక్కడ ఎంటర్ చేశారనుకోండి. సో మీ యొక్క పేటీఎం వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట. అంటే 540 రూపీస్ పే చేయమని ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మీరు ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మీరు 540 రూపీస్ ఈ విధంగా మీరు పే చేయండి. ఓకేనా. సో 540 రూపీస్ ఇక్కడ పే చేసిన తర్వాత వితిన్ 10 మినిట్స్లోనే ఓకేనా. సో మీరు వితిన్ 10 మినిట్స్లోనే మీ యొక్క కాయిన్డిసెక్స్ యాప్లోకి అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు అమౌంట్ అనేది యాడ్ అయిపోయింది. ఓకేనా. సో అమౌంట్ యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి ప్రైజెస్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో 1 మినిట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్రైజెస్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సింపుల్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ బార్లో TRX అని చెప్పి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ TRX అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీరేం చేస్తారండి ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఓకేనా. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బై అని ఒక ఆప్షన్ కనబడుతుంది. సింపుల్గా ఇక్కడ బై అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బై అని ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి అమౌంట్ అయితే ఎంటర్ చేయమంటారు అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీ యొక్క వాలెట్ బ్యాలెన్స్లో 540 రూపీస్ అయితే ఉంటాయి కదా. సో మీరేం చేస్తారంటే ఇక్కడ మీరు 530 రూపీస్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి రూపీస్ అనే ఆప్షన్లో మీరేం చేస్తారంటే 530 రూపీస్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 530 రూపీస్ ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ మీరు స్వైప్ టు బై అని ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో ఇక్కడ మీరు స్వైప్ చేయండి. ఓకేనా. సో స్వైప్ చేసిన వెంటనే మీకు TRX అనేది బై అయిపోతుంది అన్నమాట. సో TRX బై అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ మీరు డన్ అని ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే. డన్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ సెర్చ్ బార్ అయితే కనబడుతుంది. సింపుల్ ఇక్కడ సెర్చ్ బార్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ TRX కనబడుతుంది కదా. సింపుల్ ఈ యొక్క TRX మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో TRX అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ సెల్ సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ సెల్ బటన్ మీద క్లిక్ చేయండి. సెల్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఎంతైతే TRX ఉందో అంత TRX ఎంటర్ చేయండి. ఓకేనా. సో జస్ట్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ దగ్గర ఎంతైతే TRX ఉందో అంత TRX ఇక్కడ ఎంటర్ అవుతుంది అన్నమాట. ఎంటర్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారు ఇక్కడ చూడండి, స్వైప్ టు సెల్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సింపుల్ ఇక్కడ స్వైప్ టు సెల్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంతైతే అమౌంట్ యాడ్ చేశారో ఎంతైతే అమౌంట్ యాడ్ చేసి మీరు TRX బై చేశారో అంతే అమౌంట్ ఇక్కడ మీరు సెల్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. సో మీ యొక్క TRX సెల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మీరు డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4 రూపీస్ ఛార్జెస్ అయితే పోతాయి. ఓకేనా. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు ఎంతైతే అమౌంట్ యాడ్ చేస్తారో అంతే అమౌంట్ అనేది మళ్ళీ మీ యొక్క బ్యాంక్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఫండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఫండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి విత్డ్రాల్ ఫండ్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. సింపుల్గా సో ఇక్కడ చూడండి విత్డ్రాల్ ఫండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అమౌంట్ అయితే ఎంటర్ చేయమంటారు అన్నమాట. ఓకేనా. సో మీరేం చేస్తారు ఇక్కడ 100% మీద క్లిక్ చేయండి. 100% మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి వెరిఫై ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. సింపుల్ ఇక్కడ వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేను అమౌంట్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేను వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఓకేనా. సో వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఆ యొక్క ఓటీపీకి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరేం చేస్తారు ఇక్కడ కన్ఫర్మ్ విత్డ్రాల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో కన్ఫర్మ్ విత్డ్రాల్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మీ యొక్క విత్డ్రాల్ సక్సెస్ అయితే అయిపోతుంది. అండ్ అలాగే ఇందులో మనకి ఎటువంటి KYC కూడా చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, అండ్ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పేమెంట్ కూడా ఇన్స్టెంట్గా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. సో మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశారో ఈ యొక్క కాయిన్డిసెక్స్ యాప్లో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఇన్స్టెంట్గా పేమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు అమౌంట్ అనేది రిసీవ్ అయితే అయిపోయింది అన్నమాట. ఓకేనా. సో అమౌంట్ రిసీవ్ అయిపోయిన తర్వాత అండ్ అలాగే మీ యొక్క పేటీఎం వాలెట్ అనేది చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పేమెంట్ అనేది రిసీవ్ అయిన వెంటనే ఇన్స్టెంట్గా మీ యొక్క పేటీఎం వాళ్ళకి 200 రూపీస్ సంబంధించిన పేటీఎం క్యాష్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి, నాకు పేటీఎం అంటే ఈ యొక్క కాయిన్డిసెక్స్ యాప్కి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అనేది. సో ఈ యొక్క కాయిన్డిసెక్స్ యాప్లో మీరు ఏదైతే అమౌంట్ యాడ్ చేస్తారో ఆ యొక్క అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ విత్డ్రా చేసిన వితిన్ సెకండ్స్లో మీ యొక్క పేటీఎం వాళ్ళకి 200 రూపీస్ సంబంధించిన పేటీఎం క్యాష్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క కాయిన్డిసెక్స్ యాప్ సంబంధించిన ఇంకేమైనా అన్లిమిటెడ్ రిఫర్ బైపాస్ ట్రిక్ ఉన్నట్టయితే సో దీనికి సంబంధించిన ట్రిక్ అనేది మనకి టెలిగ్రామ్ ఛానల్ చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి ఉండండి. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క లూట్ని ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.